గణపతి ముని గారి జీవితంలో మీరు చూడొచ్చు, ఆయన మీదకి వచ్చిన వాడు ఎవడైనా సరే ఆయన చెయ్యి కూడా ఎత్తక్కర్లా, ఆయన పక్కన అనుచరులు చెయ్యి ఎత్తక్కర్లా. అంటే ఒక ధర్మ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తికి అపకారం తలపెట్టాలని ప్రయత్నిస్తే ఆ ప్రకృతే, భగవత్ శక్తి ఆ ప్రకృతే ఊరుకోదు. అలాగా అలాంటి వ్యక్తి అండి గణపతి ముని గారు. ఈరోజు తెలియాలి ఆయన గురించి, చాలా మందికి తెలియాలి. ఎందుకంటే అండి ముందు మన పూర్వీకులు వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ చూడాలి. ఈరోజు మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్కి వాళ్ళు ఆ రోజుల్లో ఇచ్చారు పరిష్కారాలు. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పరిష్కారాలన్నీ తీసుకొని మనం ఆచరించకపోవచ్చు, కానీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని అరే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అని ఉత్తేజం, ఒక ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఈరోజు మనం చేస్తున్నటువంటి ఏ పనికైనా కానీ. సో వారి గ్రంథాల ద్వారా ఏవైతే సూచనలు చేశారో ఇప్పటి నుంచి సాధ్యమైనన్ని ఆచరించడం మొదలు పెడితే కనీసం రేపన్నా ఎల్లుండన్నా కానీ మనం ఒక నిజమైనటువంటి పురోగతిని, అభివృద్ధిని చూడొచ్చు కదా. ఖచ్చితంగా చూడగలుగుతాం కదా. సో అట్లా అది గణపతి ముని గారి అద్భుతమైన కాంట్రిబ్యూషన్ అండి. కాబట్టి ఆయన ఆయుర్వేద గ్రంథాలు రాశారు, జ్యోతిషాస్త్ర గ్రంథాలు రాశారు, అలాగే మ్యాథమెటిక్స్, గణిక కంఠాభరణం అని చెప్పని ప్లానిటరీ మూవ్మెంట్స్ మీద అండ్ మ్యాథమెటిక్స్. ఇప్పుడు ప్లానిటరీ మూవ్మెంట్స్ అనేటువంటివి కూడా ఆ లాటిట్యూడ్, లాంగిట్యూడ్, డిగ్రీస్, సెకండ్స్తో సహా ఇప్పుడు. కానీ ఆయన ఆ రోజుల్లోనే ఈ కంప్యూటర్స్ ఇవన్నీ లేని పక్షంలో అసలు అన్నిటికన్నా విచిత్రం ఏంటో తెలుసా, చరిత్రను శోధించారు. అది ఇంకో అద్భుతం. ఆర్కియో ఆస్ట్రానమీ అంటారు. అంటే పురాతన కాలంలో జరిగినటువంటి అంశాలని ఆస్ట్రానమీతో నిర్ధారించడం ఆర్కియో ఆస్ట్రానమీ. ఓకే. ఇప్పుడు ఉదాహరణకి మనకి మంత్రాల్లో కూడా ఉదాహరణలు కనబడతాయి, వేద మంత్రాల్లో కూడా ఉదాహరణలు కనబడతాయి. ఫలానా ఋతువులో నాకు ఫలానా నక్షత్ర దర్శనమైంది అన్నాడు అనుకోండి ఋషి. ఇప్పుడు ఆ ఋతువులో ఆ నక్షత్రం కనబడింది ఎన్ని వేల సంవత్సరాల క్రితం అని వెనక్కి లెక్కేసుకుంటూ వెళ్ళడం. ఎందుకంటే మనకి సైడ్రియల్గా 23.5 degrees భూమి ఈ స్లాంటింగ్ ఉండడం చేత మనకి మారుతూ ఉంటుంది. అవునండి. సో దీనిని కూడా గుర్తించి ఆయన ఏ బుక్స్ లేవు, ఏ రిఫరెన్సెస్ లేవు, ఏ కంప్యూటర్స్ లేవు, ఏ పర్మిటేషన్స్ కాంబినేషన్స్ లేవు, ఆల్గరిథమ్స్ లేవు. మరి ఆయన గణిక కంఠాభరణం అని ప్లానిటరీ మూమెంట్స్, ఆ మూమెంట్స్కి తగ్గట్టుగా ఏ నక్షత్రాలు ఎలా మనకి అనేది ఆయన రాసిచ్చారు మనకి. సో ఇది ఋషుల యొక్క మేధాశక్తిని రుజువు చేశారు గణపతి ముని. ఒక్క మేధస్సును చూపించి ఆడంబరంగా చూపించడం కాదు, ఆ మేధాశక్తిని వినియోగపరిచి కార్యరూపం దాల్చి గ్రంథాల్లో పెట్టారు. తర్వాత వచ్చేవాళ్ళు పరిశోధించుకోవచ్చు, నేర్చుకోవచ్చు, ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు అని. ఈ ఆర్కియో ఆస్ట్రానమీ ద్వారా గణపతి ముని ఇచ్చిన ఇంకో అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చెప్పమంటారా? భారత చరిత్ర పరీక్ష. మహాభారతం ఎంతవరకు నిజం, ఎంతవరకు కల్పితం. ఈరోజు మనం తెలుసుకునేటువంటి మహాభారతంలో ఎంతో కల్పితం, ఈ కల్పిత విషయాలు చాలా ఉన్నాయంటారు అందులో. చాలా. అటువంటి మహాభారతం అసలు నిజంగా జరిగింది ఎంత, కల్పితం ఎంత, ఎవరెవరు ఏంటి, అసలు కృష్ణుడెవరు, అర్జునుడెవరు, దుర్యోధనుడెవడు, కర్ణుడెవరు, ఇట్లా వాళ్ళ రోల్స్ ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళది అన్ని వేదంలోంచి తీసి మనకి ఇచ్చారు. మనం ఏదో వేదం అంటే ఏదో అనుకుంటాం, వేదంలో మహాభారతం. ఈ విషయం చాలా తక్కువ మంది. ఈ గ్రంథం పేరేంటండి? ఈ గ్రంథం భారత చరిత్ర పరీక్ష. అద్భుతమైన విమర్శా గ్రంథం. గణపతి ముని గారు దాంట్లో ఆయన యొక్క అద్భుతమైన ప్రజ్ఞని ప్రదర్శించారు. ఆర్కియో ఆస్ట్రానమీ ద్వారా పబ్లిష్ అయిందండి. 1960లో గుంటూరు లక్ష్మీకాంతం గారు తన యొక్క తెలుగు అనువాదంతో ఈ గ్రంథాన్ని ముద్రించారు. కానీ దానికి ఇంకా విస్తృత వ్యాఖ్యానం చేసి ముద్రించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకటి, ఆ రోజుల్లో తెలుగు ఈ రోజుల్లో వాళ్ళకి అసలు అర్థం కాదు, చాలా వరకు గ్రాంధిక శైలిలో అర్థం కాదు. రెండు, దానికి ఇంకా వ్యాఖ్యానం ఇస్తే తప్ప ఈనాడు మనం అది గ్రహించలేదు. అంటే అది వాళ్ళ యొక్క దుస్సామర్థ్యం అని కాదు, వేటిగా చేయవలసిన అవసరం ఉంది. అంటే ఋగ్వేదంలోంచి ఆ మంత్రాలని ఎక్స్ట్రాక్ట్ చేసి కర్ణుడెవరు, కృష్ణుడెవరు, అర్జునుడెవరు, అసలు ఇప్పుడు ఉదాహరణకి ఈ కాండవ దహనం అంటారు, అసలు దానిలో ఉన్న అంతరార్థం ఏంటి, మహాభారత యుద్ధంలో ఉన్న అంతరార్థం ఏంటి అంటే జరిగింది వాస్తవమే, అది అబద్ధం కాదు, భారతం నిజం. మహాభారత యుద్ధం జరిగింది, మహాభారత వీరులు ఉన్నారు, వాళ్ళు అద్భుతమైనటువంటి శక్తులను సాధించారు, అద్భుతమైన అస్త్రాలను సాధించారు, అదంతా నిజమే. కానీ పురాణాల్లో చెప్పబడినటువంటిది కాదు. అంటే ఇప్పుడు ఎందుకు జరిగిందంటే చెప్తా చూడండి. ఇది కూడా ఒక అద్భుతమైన కుట్ర, కార్పొరేట్ కుట్ర. ఇప్పుడు ఈరోజు మనల్ని మన పొల్లపడికి దూరం చేసి పేస్ట్ ఎలా తెచ్చారు, దీనికి ఇవన్నీ కుట్ర. ఇది బ్రిటిష్ వాళ్ళు కానీ ఇంకో యూరోపియన్స్ కానీ చేసిన కుట్ర అని అర్థం కాకుండా
ఏదో మనకేదో మంచి చేస్తున్నామని వచ్చి మనకి కుట్ర చేస్తున్నారనే విషయం తెలియకుండా అలా చేసిన కుట్రే ఈ పురాణాలు కూడా. మంచితనం ముసుగు వేశారు కుట్ర. ఎందుకంటే ఋషులంటే అడవుల్లో ఉండి ఆకులు అలములు కందమూలాలు తినేవాళ్ళు, ధైర్య వీర్య పౌరుషాలు లేనటువంటి వాళ్ళు. వాడిని ఈ దవడ మీద కొడితే ఈ దవడ చూపించే రకం, ఏదో ఒక ముద్ర వేసేసారు. అలా అని మన ఋషుల్ని వేరు చేసి భారత వీరుల్ని వేరు చేశారు. కిరీటాలు పెట్టుకొని ఆయుధాలు పెట్టుకొని గుర్రాలు నెక్కి కాదు, భారత వీరులందరూ ఋషులే. అర్జునుడు దర్శించిన మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో, కృష్ణుడు దర్శించిన మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో, సత్యభామ దర్శించిన మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో, కర్ణుడు దర్శించిన మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో. మంత్ర దర్శనం అంటే ఏంటి? వాళ్ళు అమోఘమైన తపస్సు చేస్తే దర్శనం అవుతుంది మంత్రం. అంటే వాళ్ళు ఋషులు, వాళ్ళ పేరు మీద ఈ రోజుకి మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదంలో. కానీ వాళ్ళ పేర్లు మార్చి తెలియకుండా చేశారు, వాళ్ళ పేర్లు మార్చి పురాణాల్లోకి ఎక్కించారు. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి జరిగిన కుట్ర అనేది మనకి తెలియదు. ఆ రోజుల్లో కంప్యూటర్లు లేవు, క్రాస్ రిఫరెన్స్ చేయడానికి ఇండెక్స్లు లేవు, అవునా కదా? మన పండితుల్ని లోబరుచుకొని ధన కనక వస్తు వాహన ఇత్యాదిగా వాటికి లోబరుచుకొని మన పండితుల చేత మన చరిత్రని దుష్టకల్పనలతో పూరించి చేశారు. తద్వారా ఏమైంది? స్త్రీ ఇప్పుడు ఏమైంది? స్త్రీకి అసలు ఒక ప్రాధాన్యత లేనటువంటి వ్యవస్థలాగా భారతదేశాన్ని చిత్రీకరించారు. మరి ఆ రోజుల్లో అదితి, దాక్షాయిని, వాగాంబృణి, ఇలా ఎందరెందరో ఋషులు, దాదాపు 22 మంది ఆడవాళ్ళు ఋషికలుగా ఉండి దర్శించిన మంత్రాలు ఉన్నాయి ఋగ్వేదం. అది మన భారతదేశానికి కాదా? ఆ రోజుల్లో మంత్ర దర్శనాలు చేసినటువంటి ఆడవాళ్ళు భర్తలతో సమానంగా తపస్సు చేసి యజ్ఞాలు చేసిన వాళ్ళు ఆ తర్వాత కాలానికి ఎందుకు పనికి రాకుండా పోయారు? మనకి ఆ ప్రశ్న వేసుకున్న మేధావి ఎవడైనా ఉన్నాడా? అంటే స్త్రీని ఒక వస్తువుని చేశారు. భూమి ఎలాగైతే ఒక ప్రాపర్టీయో స్త్రీని ఒక ప్రాపర్టీలా చేశారు. స్త్రీ ఆధిక్యత అనేటువంటిది లేకుండా చేశారు. పురుషాధిక్యత అనేటువంటి దీంతో వర్గాలు వర్ణాలు కల్పించి అంటే మనల్ని మనం విభజించి పరిపాలించడానికి చేసినటువంటి కుట్ర. ఇది తెలియక మన పురాణాలు గొప్పమని అదే ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఎందులో అయినా అంతరార్థం గుర్తించాలి, అంతరార్థం గుర్తించి చెప్పాలి, అది కరెక్ట్. ఈ కృష్ణుడికి ఇప్పుడు మహాభారత యుద్ధం ఉంటే వేదంలో ఉండాలి కదా అని శోధించాలిగా. వేదం మనకు అన్నిటికీ ప్రమాణం, అవునా కదండి? మనకు ఒక శబ్దానికి అర్థం తెలియకపోతే డిక్షనరీ చూస్తాం. మనకి ప్రమాణ గ్రంథం ఏంటి? ఇప్పుడు వేదమే మనకి ప్రమాణ గ్రంథం. ఎన్ని పురాణాలు ఉన్నా ఈ రోజు కూడా అది ఎవరు ధిక్కరించరు. వేదం మన మదర్, మన రూట్స్, మన మూలం అక్కడుంది. ఈ వేదం మన ప్రమాణం అని ఎవరు కాదనరు ఈరోజు. మరి అటువంటి వేదంలో ఈ రామాయణ మహాభారతాది ఈ పురాణాలన్నీ కూడా అందులో ఉండాలి కదా అని దాన్ని వెతికారు ఎవరైనా? దాన్ని శోధించారా? దాన్ని నిశితంగా పరిశీలించారా? అలా చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది. గణపతి ముని, అరబిందో, లాల్ బహదూర్ శాస్త్రి, ఇట్లా బాల్ గంగాధర్ తిలక్, ఇట్లాంటి వాళ్ళు ఎక్కడైనా ఇప్పుడు వినబడుతున్నారా? లేదు, వాళ్ళు నొక్కేశారు అంతే. వాళ్ళ నోరులు నొక్కేసి అరవిందులు కూడా మరి ఎందుకు ఆయన డిసప్పాయింట్ అయిపోయి ఆయన వెళ్ళి పాండిచేరిలో ఆశ్రమం పెట్టుకుని ఉన్నారు. ఎందుకని? ఆయన మరి అద్భుతమైన స్వాతంత్ర వీరుడు, ఆయన ఎంత అద్భుతమైన సంఘ సంస్కర్త. అలాంటి ఆయన కూడా నోరు మూసుకొని వెళ్ళిపోయి అక్కడ ఎక్కడో ఉన్నారు అంటే ఆయన వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు చూడండి అన్ని వర్గాల నుంచి. ఈ కుట్ర గణపతి ముని గారికి అరవిందులకి కూడా మంచి అనుబంధం ఉంది కదా? ఉందండి, మిత్రత్వం. అంటే ఈయన గణపతి ముని గారు ఆయన సోదర భావంతో చూసేవాడు. అరవిందులకి కూడా గణపతి ముని గారు అంటే మంచి గొప్ప అభిప్రాయం. ఎందుకంటే గణపతి ముని శక్తి వైభవం ఆయన ప్రత్యక్షంగా ఒక్కసారి చూస్తారు. ఆయన రచించిన మదర్ని ఈయన సంస్కృతంలో అనువదిస్తారు, మాతృతత్వ ప్రకాశిక అని. అది చూసేటప్పటికి ఇది ఒరిజినల్ని మించినట్టుగా ఉందే అంటారు. మదర్ అండ్ అరబిందో ఇద్దరు కూడా గణపతి ముని గారు అంటే చాలా గొప్ప భక్తి, వాళ్ళకి ఇది ఉంది, ఆ ఎఫెక్షన్ ఉంది. గణపతి ముని గారి శిష్యులైనటువంటి కపాల శాస్త్రి గారు కూడా అరవిందులతోని మదర్తోని కూడా మంచి సంబంధం ఉన్నట్టు. తర్వాత గణపతి శాస్త్రి గారి దగ్గర నుంచి ఆయన కపాల శాస్త్రి గారు అరవిందుల దగ్గరికి వెళ్ళారు. అది ఇంకో స్టోరీ పాపం. అదంటే గణపతి ముని గారు తర్ఫీదు ఇచ్చి ఆయన బాగా ట్రైన్ చేసినటువంటి శిష్యుడు. ఇంకా ఈ ఇంటర్నల్ పాలిటిక్స్ వలన నానా రకాల మంది నానా రకాలుగా మాట్లాడడం వలన గణపతి ముని గారి మనస్సు కొద్దిగా గాయపడింది. దాంతో యాక్చువల్లీ ఆయన చేయాలనుకున్నది ఇంకా చాలా ఉంది, అది చేయలేకపోయారు కపాల శాస్త్రి గారు అరబింద్. కానీ కపాల శాస్త్రి గారు అరబిందుల దగ్గరికి వెళ్ళినా ఎన్ని రచనలు చేసినా ఆయన చేసిన ప్రతి రచనలోనూ కూడా శ్రీ వాసిష్ఠాంతే వాసి అనే చెప్పుకుంటారు ఆయన. అంటే నేను వాసిష్ఠ గణపతి ముని ద్వారా
ఆయన నా గురువు, ఆయన వల్లనే నేను చేయగలిగానని ఆయన రాశారు. కపాల శాస్త్రి గారు కూడా వేదానికి భాష్యం రచించారు. వాటన్నిటిలోనూ కూడా గణపతి ముని గారు నేర్పించినటువంటి మెళకువలతోనే ఋగ్వేదాన్ని ఆయన కొంతవరకు పరిశీలించి చేశారు. సో ఇది గణపతి ముని గారిది, ఇది మనం తెలియాలండి. ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఆయన ఒక సంఘ సంస్కర్త, ఒక భారతదేశ ప్రేమికుడు, భారతదేశ అభ్యుదయానికి కృషి చేసినటువంటి వాడు, భారతీయులను ముందు నిద్ర లేపడానికి వచ్చినటువంటి వాడు. ఆయన ఒక్కటే చెప్పేవాడు, భక్తి, యోగం, తపస్సు ఎందుకు? ఎక్కడో దేవుడు ఉన్నాడని అనుకుంటే నువ్వు ఏదో చెయ్యాలి. నీలో ఉన్న దివ్యశక్తిని గుర్తించడానికి నీకేం కావాలి? సత్య ప్రవర్తన, నీతికి నిజాయితీకి కట్టుబడి, ఋతానికి కట్టుబడి, సత్యానికి కట్టుబడి, ధర్మానికి కట్టుబడి నువ్వు ప్రయత్నిస్తే నీలో ఉన్నటువంటి భగవత్ శక్తి ఉద్భవిస్తుంది. అలా ప్రేరేపితులైనటువంటి వాళ్లే బ్రహ్మర్షి దైవరాత, డిఎస్ విశ్వామిత్ర, కపాలి శాస్త్రి. కపాలి శాస్త్రి కూడా బాలికుడిగా ఉన్నప్పుడే గణపతి ముని గారి దగ్గరికి వచ్చారు. ఇలా ఎందరెందరూ బాలక దశ నుంచి వాళ్ళు ప్రభావితమయ్యి వచ్చారు. గణపతి ముని గారిలో ఉన్న గుణం అదే. యువత ముఖ్యంగా నిద్ర లేవాలి అని చెప్పేవాళ్ళు ఆయన. యువతకి ఆ రోజుల్లో ఇంద్ర సంఘం అని ఉంది. ఇంద్ర సంఘం అని వీళ్ళకి మంత్రదీక్షలు ఇచ్చి చక్కగా వాళ్ళకి యోగాభ్యాసంలో శిక్షణ ఇచ్చి గణపతి ముని గారు చేస్తూ వచ్చారు. దానికి ఒక కుట్ర. ఆ రోజుల్లో బ్రిటిషర్లకు కంప్లైంట్ చేసి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గణపతి ముని గారు ఒక మూమెంట్ తీసుకొస్తున్నారు, ఒక విప్లవాన్ని సృష్టించబోతున్నాడు వేలూరులో అనేటప్పటికీ పాపం ఆయన ఫ్యామిలీ అంతా రిక్వెస్ట్ చేస్తే ఆయన వేలూరు వదిలి వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవన్నీ అడుగడుగున ఎన్ని అవరోధాలు వచ్చినా గణపతి ముని గారు ఎక్కడ ఆగల. సో ఆయన ఏంటంటే ముఖ్యంగా భారతీయులు తమ యొక్క నిజమైన వైభవాన్ని గుర్తించాలి అనే ప్రబోధించారు. ఒరే బాబు, మన వేదం గొప్పది, మన వైదిక ఋషులు సామాన్యులు కాదు. వ్యవసాయం చేశారు, తపస్సు చేశారు, సంసారాలు చేశారు, పిల్లల్ని కన్నారు, పిల్లలకి బోధలు చేశారు, పిల్లల్ని సరైన మార్గంలో నడిపించారు. పరాయివాడు వచ్చి మనం దేని మీద పడితే కత్తిపట్టి యుద్ధం చేశారు. ఆ విషయం తెలియలా చాలామంది ఋషులు. అంటే అలాగ శాంత వదనంతో గడ్డాలు మీసాలు పెంచుకొని ఆకులు అలములు తింటూ అడవుల్లో ఉన్నటువంటి వాళ్ళనే సింబల్ వేశారు మన వాళ్ళు. కాదు, ఋషులు యుద్ధాలు చేసినటువంటి వాళ్ళు ఋషులు ఉన్నారు. మరి ఇప్పుడు అర్జునుడు ఋషి, ఆయన కుత్సుడు, ఏతసుడు, ఇవి నామాలు వాళ్ళకి వేదంలో. బయటకు వచ్చేటప్పటికి కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు పోల్చుకోలేము. వేదంలో చూస్తే లేరు. మరి మహాభారతం ఎక్కడుంది తెలీదు. మహాభారతం జరిగిందో అదిగో అక్కడ ద్వారక ఉంది, ఇక్కడ అయోధ్య ఉంది, అక్కడ అది ఉంది, ఇక్కడ అది ఉంది, ఓకే ఉంది. దాని మూలాలేవి, దాని ఆధారాలు ఏవి, రాసిన వాడెవడు? చూసారా? సో గణపతి ముని అలాగా భారత చరిత్ర పరీక్షలో ఎన్నో అద్భుతమైన నిజాలు తెలిపారు. కాకపోతే ఆ నిజాలన్నీ బయట చెప్తే ఈరోజు జనాలు జీర్ణించుకోలేరు ఆ నిజాలు. అంటే నిజాం ఒప్పుకోవడానికి కూడా సామర్థ్యం కావాలి. వనవాసులు, గిరిజనులు వీరు హిందువులు కారు. వాళ్ళు పూజించే దేవీ దేవతలు, ఆరాధనా విధానాలు వేరు. ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి హిందువులు పూజించే దేవీ దేవతలు, నోములు, వ్రతాలు, పద్ధతులు వేరు. సో మీరు వేరు, వీళ్ళు వేరు అనేటువంటి ఒక కుట్రకు తెరదీసేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఇదే పరిస్థితి ఆ రోజు గణపతి ముని గారు ఉన్నప్పుడు కూడా కనిపించింది. అప్పుడు ఆయన వైదిక క్రమంలో ఆ యొక్క వనవాసులు, గిరిజనులు పూజించేటువంటి దేవీ దేవతలు ఎవరు, ఏంటి, వారి స్థానాలు ఏంటి అనేది గుర్తించి దాన్ని ఒక నిరూపణ చేసి మనకి ఒక గొప్ప కానుకను అందించారు. దాని గురించి కూడా కొంచెం తెలియజేయండి. అవునండి. ఇప్పుడు ఈ వాస్తవానికి హిందూ అనకూడదు, వైదికం అనాలి. మన వైదిక సనాతన ధర్మంలో దేవతా రూపాలన్నీ కూడా అద్భుతమైన తత్వార్థాన్ని తెలిపేటువంటి ప్రతీకలు. విశ్వవ్యాప్తమైనటువంటి భగవత్ చైతన్యానికి ఒక ప్రతీక దేవతా స్వరూపం. అది భౌతిక, అది దైవిక, ఆధ్యాత్మిక తత్వాన్ని. సో ఈ దేవతలు వేరు, ఈ దేవతలు వేరు అని అంటున్నారంటే వాళ్ళ భావంలోనే ఆ వ్యత్యాసం కనబడుతోంది. గణపతి ముని అందుకనే ఏం చెప్పారంటే, అసలు ఈ వైదిక ఇప్పుడు పౌరాణికంగా ఈ రోజున్న దేవతలు అసలు వేదంలో లేరు. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అంటున్నారే పౌరాణంలో, వేదంలో అసలు అదే లేదు. వేదంలో చతుర్ముఖ బ్రహ్మే లేడు. అసలు 4 తలకాయలతో ఉన్నటువంటి బ్రహ్మను ఒకళ్ళని పురాణంలో చెప్పినటువంటి బ్రహ్మ అసలు వేదంలో లేడు. కానీ అదే వేదంలో మంత్రాలు ఇక్కడ అన్నిటికీ వినియోగించేది అవే వేద మంత్రాలు. కానీ వేదం చెప్పింది పాటించం మనం. అంటే ఇప్పుడు చూడండి, అది ఎంత ధిక్కారమో చూడండి. వేదం చెప్పింది వినం, వేదభావం మనకు వద్దు, మన ఇష్టం వచ్చింది మనం చేసుకుంటాం. కానీ వేద మంత్రాలే వాడతాం. వేదంలో చెప్పిందో మాకు వేదమే మూలం అంటాం. వేదంలో ఉందో లేదో చూసేవాడు ఎవడు లేడు. సంస్కృతం రాదుగా మనకి. అలా వచ్చినవే ఈ ప్రాబ్లమ్స్ అని. అంటే వేదంలో చెప్పిన వైదిక దేవతలకే ఇవి డిఫరెంట్ పేర్లు. వేదంలో రుద్రుడు, పురాణాల్లో శివుడు. వేదంలో బ్రహ్మణస్పతి, పురాణాల్లో గణపతి. వేదంలో ఇంద్రుడు,
ఇంద్రుడు విష్ణువు, పురాణాల్లో విష్ణువు. సో అంటే ఇప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ వేదంలో ఉన్నటువంటి దాన్ని పురాణాల్లోకి తీసుకొచ్చి పేర్లు మార్చి పాత్రలను కల్పించి కొద్ది స్టోరీ యాడ్ చేసి ఈ సమన్వయం చేసుకునేటువంటి సామర్థ్యం లేదు, ఎందుకంటే ఉండాలి. వేదాన్ని దూరంగా పెట్టారు కాబట్టి. పురాణం ఏంటంటే కథ రూపంలో వేదంలో ఉన్న సారం చెప్పడానికి వచ్చింది పురాణం. కానీ ఎవరికి వాళ్ళు తోచినటువంటి వ్యాఖ్యానాలతో దాన్ని ఎంత ఉన్నదాన్ని అంత చేశారు. ఏది దాంట్లో ప్రమాణం తెలియదు మనకి. నిజంగా వ్యాసుడు రాసిన భారతం ఎంత, ఆ తర్వాత వాళ్ళు వచ్చి రాసిన ఆయన పేరు మీద రాసిన భారతం ఎంత. సో ఇట్లా దాన్ని పెంచుకుంటూ పోయారు. సో ఇప్పుడు మనం దాన్ని కానీ గణపతి ముని మాత్రం మూల భారతం, మహాభారతం, భారతం ఈ మూడిటిని కూడా విడిపరిచి ఎవరెవరు ఎంతవరకు రచించారు దానికి గల ప్రూఫ్స్తో సహా ఎందుకు రచించి ఉండకపోవచ్చు, ఎందుకని దాన్ని ఇలా ప్రమాణంగా తీసుకుంటున్నాం అనేది విత్ ప్రూఫ్స్ ఆయన దాన్ని నిరూపించారు. సో ఇలాగా చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. వివాదం ఏం లేదండి, వేదమే మూలం. ఇప్పుడు పురాణానికైనా వేదమే మూలం. కాకపోతే ఇలా చేయడం వలన మనకే బోడంత ప్రమాదం జరిగింది. ఎందుకంటే వేదంలో ప్రధానమైనటువంటి దేవుడు ఎవరు? ఇంద్రుడు. ఏం చూసినా సరే, ఏ యజ్ఞం చూసినా, ఏ తపస్సు చూసినా, ఏ ఋషి చూసినా దాదాపు వేదంలో ఉన్నటువంటి కొన్ని వందల మంది, మనకు తెలిసినంతమంది 7 ఋషులు. వేదంలో కొన్ని వందల మంది ఋషులు ఉన్నారు, వాళ్ళు దర్శించిన మంత్రాలు ఉన్నాయి. మరి ఏ ఋషి చూసుకున్నా సరే అగ్ని, ఇంద్రుడు, బ్రహ్మణస్పతి, సవిత్రుడు, రుద్రుడు ఇట్లా ఉన్నటువంటి దేవతలందరినీ కూడా వాళ్ళు తపస్సులో దర్శించారు. వాళ్ళ అంటే ఆ దేవతా శక్తులని, దేవతకు రూపం లేదు. వైదిక దేవతలకి వేదంలో ఋషులకు దేవతలకు రూపాలను గుణాలు ఆపాదించవలసిన అవసరం లేదు. ఆ ఋషులకి వాళ్ళు భగవత్ శక్తిని అలా దర్శించగలిగారు. ఆ సామర్థ్యం రాను రాను తగ్గింది కాబట్టి రూపాలను కల్పించారు పురాణాల్లో. ఈ కల్పించడంలో ఆ పేర్లు కూడా మార్చారు, ఇంక కథలు మారిపోయాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇంద్రుడు అనేటప్పటికి ఏంటి, స్వర్గంలో ఉంటాడు, రంభా ఉర్వశి మేనకలతో ఉంటాడు, బాగా విలాసాలతో ఉంటాడు, పరాయి స్త్రీలను అపహరిస్తుంటారు, పరాయిల ధన అపహరిస్తుంటాడు, వాళ్ళ మీద వీళ్ళ మీద పేచీలు పెడుతుంటాడు, అనవసరంగా యుద్ధాలు చేస్తూ ఉంటాడు, వాళ్ళని వీళ్ళని పరీక్షిస్తూ ఉంటాడు, తపస్సు చేసే వాళ్ళని పాడు చేస్తుంటాడు. ఇలా ఉంటుంది పురాణాల్లో. అసలు ఏం మాట్లాడుతున్నాం మనం? బుర్రండి మాట్లాడుతున్నాం మనం. మన పురాణాలు చెప్పేది మరి వేదం ఎందుకని తీసే పక్కన పెట్టచ్చు కదా దాన్ని. వేద మంత్రాలు లేకపోతే పెళ్లి లేదు, వేద మంత్రాలు లేకపోతే గృహప్రవేశం లేదు, వేద మంత్రాలు లేకపోతే అన్నప్రాసం లేదు, వేద మంత్రం లేకపోతే ఏదీ లేదు. ఆఖరికి వేద మంత్రం లేకపోతే ఎవడు మినిస్టరు పదవి స్వీకరణ తీసుకునేది లేదు, ఏది జరిగేది లేదు. మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంద్రుడేమో ఇలా అంటాం మనం. వేదంలో దాదాపు 3320 మంత్రాలు, సూక్తాలు, వివిధ సూక్తాలు ఒక ఋగ్వేదం చూసుకుంటేనే. ఇంకా యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 4 వేదాలు. ఇంద్రుడు ప్రధాన దేవత. అగ్ని, ఇంద్రుడు, సవిత్రుడు, రుద్రుడు, బ్రహ్మణస్పతి, వైశ్వానరుడు, మైత్రావరుణుడు, ఉష, అదితి, వీళ్ళు ప్రధాన దేవతలు. ఆ పేర్లు అసలు ఎక్కడ మనం ఇక్కడ వినట్లా. సో అదే ఇప్పుడు గణపతి మనం చెప్పింది, నీ మూలాన్ని మార్చేశారు, నీకు అది అర్థం కావట్లేదు, నువ్వేదో మధ్యలో పడిపోయావు. పురాణం కాదు నీకు ప్రమాణం. సో నీకు ధర్మ సందేహం వస్తే పురాణం కాదు నువ్వు చూడవలసింది, నువ్వు వేదాన్ని చూడాలి. గోత్రం ఎందుకు చెప్పుకోవాలి ఈరోజు? వదిలేచ్చుగా గోత్రాన్ని. గోత్రం అంటే ఏంటి? ఋషి నుంచి వచ్చాం, ఋషి సంతతి మనం. మరి అప్పుడు గోత్రం ఎందుకు చెప్పుకోవడం? నువ్వు ఋషి వేదం చూడకపోతే గోత్రం ఎందుకు నీకు? పురాణాల్లో గోత్రాలు లేవు, ఋషుల నుంచి వచ్చాయి గోత్రాలు మనకి. నువ్వు గోత్రం ఎందుకు చెప్పుకుంటున్నావు? పురాణాలు చూసేదైతే వేదం చూడాలి కదా నువ్వు. సో మూలాన్ని వదిలి నువ్వు ఎక్కడ ఎదుగుతానంటే అది నీ దౌర్భాగ్యం. అది చెప్పారు గణపతి మనకి. మూలాన్ని శోధించు, మూలాన్ని ఆశ్రయించు, నీ సమాధానాలకి ప్రశ్నలన్నీ మూలంలో ఉంటాయి. ఆ అందుకని యాక్చువల్లీ ఇది ఒక వీక్ పాయింట్. ఇతర దేశస్థులు కానీ ఇతర మతస్థులు కానీ మన మీద ఇలా పై చేయి సాధించడానికి ఉన్న ఒక వీక్ పాయింట్ ఏంటంటే, భారతీయులు తర్వాత వచ్చినటువంటి కొమ్ముల మీద వ్యామోహం ఉన్నటువంటి వాళ్ళు, ముందున్నటువంటి దాని మీద కాదు. వాళ్ళ వేదం వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ పురాణాలు, వాళ్ళ గొప్పలు వాళ్ళు చెప్పుకోవడం అవి వాళ్ళకి నచ్చుతాయి అంతే. దాన్ని నువ్వు ఎంతైనా మార్చు చక్కగా. వేదం ఎవరు వేలు పెట్టి మార్చలేంది, వేదం ఎవరు మార్చలేదు. సో వాళ్ళు దానికి అక్కర్లేదు కాబట్టి వాళ్ళు నువ్వు ఎలాగైనా సరే మ్యానిపులేట్ చేయొచ్చు. ఇది వీక్ పాయింట్. అది అసలు అర్థం చేసుకోవట్లేదు ఈరోజు పాలక వర్గం కానీ, ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఈరోజు విద్యా వ్యవస్థ కానీ. ముందు పిల్లలకి నేర్పించాల్సింది మన ఋషులు ఎవరు, వాళ్ళు ఇచ్చిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి, ఇవి ఇలా మనం. ఎందుకంటే మన వేదం ఎప్పుడైతే బయటకు వచ్చిందో సనాతన ధర్మం అలాగా ఆ చైతన్యం అనేది అందరిలోనూ వచ్చేస్తుంది. కాపాడుకోవడం, ఎందుకంటే మూలం కాపాడుకుంటున్నాం, మూలానికి వెళ్తున్నాం. ఇవి తర్వాత వచ్చిన కల్పితాలకు వ్యామోహపడిపోయి నిజమైనటువంటి వాటికి దూరం అయిపోయి మనం అటుకాక ఇటుకాక రెండింటికి చెడిపోయి ఉన్నాం. అసలు స్మార్థం అనేటువంటిది వేదకాలానికి కొన్ని వేల సంవత్సరాల తర్వాత వచ్చింది. ఫస్ట్ ఇట్ ఈస్ కంపైల్డ్, అంటే అది సంకలనం చేయబడినటువంటిది. ప్రధానమైనటువంటి దేవతా తత్వాలు వీళ్ళు 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 అని చెప్పని ఒక వ్యక్తి
పెట్టినటువంటివి అవి అంతే, సంకలనం చేయబడినటువంటివి. కానీ అనేక వేల సంవత్సరాల నుంచి ఋషులు అడవులలో వనములలో తపస్సు చేసుకుంటూ వాళ్ళు సంచరించారు. మనకి ఈరోజు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి క్షేత్రాలన్నీ కూడా వనాల్లోనే ఉన్నాయి. అన్ని వనాల్లోనే, తిరుమల తీసుకోండి, శ్రీశైలం తీసుకోండి, సింహాచలం తీసుకోండి, యాదగిరిగుట్ట తీసుకోండి, ఏదైనా సరే వనాల్లోనూ అడవుల్లోనూ గుప్తంగా ఉన్నటువంటివే తపో స్థావరాలు అయి ఉన్నాయి. మరి వీళ్ళని ఆరాధించిన ఎవరు? భక్త కన్నప్ప ఆరాధించింది ఎవరినండి? మరి ఆయన కూడా వనవాసే కదా మరి. సో అసలు వాస్తవానికి ఏం చెప్తారంటే గణపతి ముని, ఈ వనవాసులు గిరిజనులు అసలు స్వచ్ఛమైన భక్తులు, కల్మషం లేని స్వచ్ఛమైనటువంటి ఆణిముత్యాలు అని చెప్తారు గణపతి ముని వాళ్ళని. మనకైనా ఇంకా ఒక వ్యాపార ధోరణి ఉంటుంది భగవంతుడితో, నేను నీ కొబ్బరికాయ కొడతాను, నాకు ఇది ఇవ్వని. వాళ్ళు ఏమీ చేయరు, వాళ్ళకి అది కూడా ఉండదు. వనదేవతకి ఒక గ్రాటిట్యూడ్, ఒక థ్యాంక్స్ అంతే వాళ్ళు చేసేది. నాకు ఇది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు అని అడగడం లేదు వాళ్ళకి. అది ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా సేవించేటువంటి నిష్కల్మషమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాళ్ళు పూర్వకాలం నుంచి ఈ ఆదివాసీలు, గిరిజనులు వీళ్ళందరూ కూడా వాళ్ళ దేవత. ఇప్పుడు దేవత అనేటప్పటికీ ఒక ప్రతీక, ఒక దివ్యశక్తికి ప్రతీక. ఉదాహరణకి మీకు ఒక వ్యక్తిని గురించి చెప్తా. ఈయన గణపతి ముని వలన ప్రభావితుడైన వాళ్లే. గిరిజన ప్రాంతాలలో దాదాపు 500 గ్రామాలలో రామాలయాన్ని స్థాపించినటువంటి శ్రీ పాకలపాటి గురువు గారు. అవునండి, అవును. ఈ పాకలపాటి గురువు గారు 8 ఏళ్ల 10 ఏళ్ల బాలుడిగా ఉన్నప్పుడు కలువరాయిలో గణపతి ముని గారిని కలుస్తారు. గణపతి ముని గారు పొలంలో ఉంటారు. ఆయన అప్పుడు చెప్తారు, ఈ బాలుడిని ఏం అనొద్దు మీరు అని. ఆ పాకలపాటి గురువు గారు గణపతి ముని వలన ప్రభావితులైనటువంటి వాళ్ళు. ఈ పాకలపాటి గురువు గారు దాదాపు 500 గ్రామాలని సంస్కరించారు, అక్కడ రామాలయాల్ని స్థాపించారు. రాముడు ఎవరు? విగ్రహం కాదు, ఒక అడవిలోంచి ఒక మంచి కొయ్యను తీసుకొచ్చి అక్కడ పాతి దానికి ఒక దీపం పెట్టి అక్కడ ముందు పెట్టి, ఇదే మీ రాముడు, ఇగో ఇదే దీపారాధన, ఇంక మీరు భజనలు చేసుకోండి, అయిపోయింది. అదే రామాలయం. కష్టం వచ్చినా అక్కడికే వచ్చి చెప్పుకునేవాళ్ళు, సుఖం వచ్చినా అక్కడికి వచ్చి చెప్పుకునేవాళ్ళు, పెళ్ళైనా అక్కడికే వచ్చి చేసుకునేవాళ్ళు. అది రామాలయం గిరిజనులు ఆ రోజుల్లో. సో వాళ్ళు మనలాంటి వాళ్ళు కాదు, మనలో వాళ్ళు కాదు, వాళ్ళు మన సంబంధించిన వాళ్ళు కాదు, మన హిందువులు కాదు అనడం ఇది మూర్ఖత్వం. ఋష్యాశ్రమాలు అక్కడే ఉండేవి, ఋష్యాశ్రమాలు అక్కడే, రాజుల వానప్రస్థం అక్కడే చేసేవారు వాళ్ళ మధ్యలోనే. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం, ఈ వ్రతాలు, ఈ వ్రత కల్పాలు ఎక్కడ పుట్టాయంటారు? ఎక్కడ పుట్టాయంటారండి వాళ్ళు? నైమిసారణ్యం అంటారు. నైమిసారణ్యంలోనే కదా. నైమిసారణ్యం అనేటువంటిది ఒక అరణ్య ప్రాంతం. అంటే ఋషులందరూ అక్కడికి వచ్చి చక్కగా వేదగోష్ఠి చేసి ధర్మ ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేవాళ్ళని చెప్పాను కదా. మరి నైమిసారణ్యమేగా. సో ఇది అందుకనే గణపతి ముని దాన్ని ఖండించి, అందుకనే ఈ నిషాద అనే పదాన్ని కూడా ఖండించి, వీడు అంటరాని వాడు, వీడిని దూరం ఉంచాలి, ఇటువంటివన్నీ కూడా ఆయన ప్రమాణాలతో ఖండించంటే ఏదో ఆయనకి ఇష్టం లేదు ఖండించారని కాదు, ప్రమాణాలతో దానిని ఖండించి సమసమాజ స్థాపన గురించి కృషి చేసి ఆయన అలా చేశారు. కాబట్టి అంటే ఇప్పుడు కూడా, అంటే నేను కాంట్రడిక్టరీ అని కాదు, ఇప్పుడు కూడా చాలా మందిలో విభేదాలు ఉన్నాయి. అలా అవేమీ లేవు, అందరం ఒకటే అని చెప్పని ఆయన చెప్పినందుకే ఆయన నిజంగా భక్తితో ఆరాధించారు మన హైదరాబాద్ భాగ్యనగర జనులు ఆ రోజుల్లో. వనవాసులు గిరిజనులు పూజించేటువంటి దేవతలు ఎల్లమ్మ, పోలేరమ్మ, మరిడమ్మ, తలుపులమ్మ, ఈ దేవతలకి వైదిక క్రమంలో ఉన్నటువంటి స్థానం అది మన గణపతి ముని గారు ఏ విధంగా నిర్దేశించారు ఏంటనేది దాని గురించి కూడా ఒక 2 మాటలు చెప్పండి. అంటే మీరు అనేది ఏ దేవతా తత్వానికి సంబంధించినటువంటి దేవతలు అయ్యి ఉంటారు వీళ్ళు అనేది. అవునండి, అవునండి. ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి వీళ్ళని మనం ఏంటంటే బేసికల్లీ గ్రామ దేవతలు అంటారు. గ్రామాలని పరిరక్షించేటువంటి దేవతలుగా ప్రతి గ్రామంలోనూ ప్రతి దీంట్లోనూ ఏర్పరచుకునేటువంటి దేవతలుగా అంటారు. కానీ గణపతి ముని గారి యొక్క తంత్ర హృదయం, దశమహావిద్యాది సూత్రావళి, అట్లాగే ఈ ఉమా సహస్ర, ఇంద్రాణి సప్తసతి ఇత్యాది గ్రంథాలని ఒకసారి సరిగ్గా పరిశీలించినట్లయితే ఆయన దాంట్లో ఏం తెలిపారంటే, ఈ తలుపులమ్మ కానీ, మరిడమ్మ కానీ, ఎల్లమ్మ కానీ ఇలా ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఇంద్రాణి రుద్రాణి అంశలే. అంటే ఇంద్రానికి రుద్రానికి తేడా లేదు. అంటే ఎలాగా మన పౌరాణికంగా చెప్పాలి అంటే ఇటు లక్ష్మి, గౌరీ ఈ 2 కళలు కలిసినటువంటి శక్తులే ఈ అమ్మవార్లు అని చెప్తారు. అంటే వాళ్ళకి ఏదో తక్కువ స్థానం ఉందని మాత్రం కాదు అసలు. వాస్తవానికి దేవతకి ఏదో తక్కువ స్థానం చేసి చెప్తున్నారని కాదు. గణపతి ముని గారి అభిప్రాయం ప్రకారంగా దేవతా శక్తి అంటే
దివ్యమైన శక్తి. దానికి తక్కువ ఎక్కువ అనేది మనం కల్పించుకోవడం. ఈయన ప్రధాన దేవతడు, ఈయన పైన దేవతడు అంటే మనకు హైరార్కీ ఉంది కాబట్టి మనం ఆ హైరార్కీలో చూస్తున్నాం దేవతల్ని. ఈయన మెయిన్, ఆయన కింద వీళ్ళు, ఆయన కింద వీళ్ళు. అలా లేదు అసలు దేవతాశక్తికి. ఏ దేవతాశక్తి అయినా ఒకటే. ఉపాసించేటువంటి మన యొక్క భేదాభిప్రాయాల మీద ఆ తారతమ్యాలు అనేటువంటివి మనం చిత్రీకరించుకుంటున్నామని చెప్పారు గణపతి. కాబట్టి వీళ్ళు ప్రధాన దేవతలు అప్రధానం అని కాదు. అయితే వీళ్ళందరూ ఏ వైదిక దేవతా తత్వానికి వస్తారు అని మీరు అడిగిన ప్రశ్నకి ఏం చెప్పచ్చు అంటే, ఇవన్నీ కూడా ఈ దేవతలందరూ కూడా ఈ ఇంద్రాణి శక్తికి సంబంధించినటువంటి వివిధ రూపాలే. ఇంద్రాణి శక్తికి సంబంధించిన ప్రతిరూపాలే ఈ దేవతలందరూ కూడా. వాళ్ళని ఆరాధించడం వలన మన దేవతలు కాదని అనడానికి లేదు. అలాగే ఇందాక మీరు అడిగినట్టుగా ఆదివాసీలు వనవాసీలు ఆరాధించేటువంటి దేవతలందరూ కూడా ప్రధానమైన వైదిక దేవతా తత్వమే. అసలు వాస్తవానికి అదే ప్రధానమైన దేవత. అంటే దేవతకు రూపం లేదు. వాళ్ళు ఒక చెట్టుని దేవతగా పూజిస్తారు, ఒక పుట్టని దేవతగా పూజిస్తారు, ఒక కొయ్యని పాతి దేవతగా పూజిస్తారు, ఒక రాతిని పాతి దేవతగా పూజించడం అనే అలవాటు అసలు ఆదివాసీల నుంచే వచ్చింది, మనకి వనవాసీలు గిరిజనుల నుంచే వచ్చింది. ఆ తర్వాత విగ్రహాలు గోపురాలు వచ్చాయి. ముందు అసలు ఒక రాయిని మొక్కడం అంటే వాళ్ళ ప్రాథమిక రూపం. ప్రకృతిని భగవత్ శక్తిగా పూజించినటువంటి పుణ్యజీవులు. మరి ఈ రోజు జరుగుతున్నటువంటి మన బతుకమ్మ పాటలు కావచ్చు, అలాగే గొబ్బిళ్ళు పాటలు కావచ్చు, అవును, అవన్నీ కూడా మరి ప్రకృతినే ప్రతిరూపాలుగా తీసుకుని చేస్తున్నటువంటి విధానాలే కదండి. అవును. సో అది అంటే అదేదో మళ్ళీ మిగతా వాళ్ళు అన్నట్టుగా ఏదో అంటే వీళ్ళు కొండకి పుట్టకి దండం పెట్టేటువంటి వాళ్ళు, వీళ్ళకి విజ్ఞానం లేదని అనుకోవడానికి లేదు. వాళ్ళకి అపారమైన విజ్ఞానం ఉందండి. వాళ్ళకి ఏ వనమూలిక, ఏ చెట్టు, అన్ని అసలు పూర్తిగా తెలుసు వాళ్ళకి. వాళ్ళ నుంచే వచ్చాయి వాస్తవానికి. అక్కడి నుంచే ఈ పల్లపు ప్రాంతాలకి ఈ అలవాట్లన్నీ వచ్చాయి. విగ్రహం అంటే రాతితో. పల్లెల నుంచే గ్రామాలు, గ్రామాల నుంచే పట్టణాలు, పట్టణాల నుంచే నగరాలే కదండి. అందుకని వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన పని లేదు, ఆ దేవతల్ని చిన్న చూపు చూడాల్సిన పని లేదు. అసలు వాస్తవానికి వాళ్ళ మంత్రశక్తులు ఇంకా గొప్పవి. వాళ్ళకి మంత్రం చెప్తే ఫలిస్తుంది తెలుసా మీకు. వాళ్ళు మంత్రం వేస్తే మనం తట్టుకోలేము కూడా. మన శక్తి, మన మంత్రశక్తి కన్నా, ఎందుకంటే మనం ఒక పెయింటెడ్ పిక్చర్ ఉంటుంది, మనకు ఆల్రెడీ ఒక భావం ఏర్పరచుకొని ఉంటాం. ఈ భావాన్ని వదలగొట్టుకోవడానికి బోళ్ళంత సంవత్సరాలు పడుతుంది. వాళ్ళకి ఏం తెలియదు కదా. స్వచ్ఛమైన కాగితం మీద మనం ఏ బొమ్మైనా గీయొచ్చు అన్నట్టుగా వాళ్ళకి మనం ఏది చెప్తే అదే మహామంత్రం. మనం చెప్పక్కర్లా, వాళ్ళు అనుకుంటే అది మహామంత్రం. సో వాళ్ళకు ఉన్నటువంటి మంత్రశక్తులు, అందుకని వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాకలపాటి గురువు గారి జీవిత చరిత్రలో వస్తాయి ఇవన్నీ. గణపతి ముని గారు కూడా చెప్పారు, అటువంటి వాడికి మంత్రం ఎలా ఫలిస్తుందంటే అసలు మనం ఆచారాలు, సాంప్రదాయాలు, ఇది వాళ్ళ మనస్సు పవిత్రం, వాళ్ళ శరీరం పవిత్రం, వాళ్ళ పర్యావరణం అలా ఉంటుంది వాళ్ళ శక్తి. సో వాళ్ళ మంత్రాలు అసలు చాలా పవర్ఫుల్గా ఉంటాయి అదనమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒకటే దేవతాత్మకమైన శక్తి. మనం ఇంద్రాణి శక్తిగానే. అందుకని ఇప్పుడు రేణుక అమ్మని ఎల్లమ్మ అంటారు, కానీ మరి రేణుక షష్టావతార జనని, పరశురామ జనని రేణుక, జమదగ్ని ముని పత్ని రేణుక. ఆవిడ ప్రధాన దేవత. వేదకాలంలో ఆవిడకి అదితి, మహద్రజ, దేవయాని అనే పేర్లు. ఇందుకు మీరు వేదాల్లో ప్రధానంగా ఇంద్రుడే ప్రధానంగా మన యొక్క వేద సాహిత్యం, వేద మంత్రాలన్నీ ఉన్నాయని తెలియజేసిన క్రమంలో మన గణపతి ముని గారు కూడా ఇంద్రయజ్ఞం పేరిట ఒక మంచి యజ్ఞాన్ని మానవాళికి అందజేశారు కదా, దాని గురించి కూడా కొంచెం చెప్పండి. ఇంద్రయజ్ఞం అంటే గణపతి ముని ఏం చేశారంటే, స్వాతంత్రం రావాలి భారతదేశానికి. స్వాతంత్రం రావాలంటే ఉన్నటువంటి ఉపాయాలేంటి, యువతని మేల్కొల్పాలంటే ఉన్న ఉపాయాలేంటి, మంత్రశక్తే ఉపాయం. భారతదేశానికి ఉన్నటువంటిదియే మంత్రశక్తి. ఇది వేదభూమి, మంత్రంతోనే. అలా పూర్వపు ఋషులు, ఇప్పుడు ఉదాహరణకి విశ్వామిత్ర వశిష్ఠులు భారతదేశాన్ని నిలబెట్టిన వాళ్ళని ఎక్కడ మనం స్మరించుకోవట్లా. అసలు భరత ఖండాన్ని స్థాపించినటువంటి ఋషులు విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, ఇట్లాంటి ఉన్నటువంటి ఋషులు. మంత్రం కూడా ఉంది. విశ్వామిత్ర మహర్షి దర్శించినటువంటి మంత్రం 3వ మండలంలో ఉంది. భారతదేశాన్ని సంరక్షించమని ఇంద్రుణ్ణి ప్రార్థించినటువంటి మంత్రం. ఇమే రోదసి ఉభే అహమింద్రమతుష్టవం విశ్వామిత్రస్య రక్షతి బ్రహ్మేదం భారతం జనం. దివి భూగులను రెండింటినీ చీల్చి చండాడేటువంటి మహావీరుడైనటువంటి ఇంద్రుణ్ణి, భారతీయులను, భారతదేశాన్ని, భారత జనులను రక్షించడానికని నేను ఇప్పుడు ఆహ్వానించుచున్నాను, పిలుచుచున్నాను. ఆ ఇంద్రశక్తిని పిలుచుచున్నాను, ఇంద్రశక్తిని ఆవిష్కరిస్తున్నాను. అసలు భారతదేశాన్ని స్థాపించడానికి పూర్వపు కాలంలో ఉన్నటువంటి ఋషులు, రాజ్యాలు, చక్రవర్తులు అందరూ కూడా ఇంద్ర సహాయాన్ని పొంది
రాజ్యాలను స్థాపించారు. ఇంద్ర సహాయం లేని రాజ్యం లేదు, ఇంద్ర సహాయం లేని ప్రభుత్వం లేదు. కానీ ఈరోజు అసలు ఇంద్రుడే లేడు. చూడండి, మీకు అర్థమవుతుందా? సో గణపతి ముని గారు గుర్తించే ఆయన మనకి ఇంద్రయజ్ఞం. ఏమనంటే ఈ ఇంద్రయజ్ఞం యొక్క విశిష్టత ఏంటంటే, దీంట్లో గణపతి ముని గారు ఋగ్వేదంలో ఆ ఋషులు దర్శించి ఇచ్చిన మహోత్తరమైన అస్త్రాలు అంటారు. అస్త్రాలు అంటే గైడెడ్ మిసైల్స్ అన్నమాట. అస్త్రమంత్రాలు అంటే గైడెడ్ మిసైల్స్. ఎవరిని వెళ్ళి తాకాలో వాళ్ళనే తాకుతాయి. అది ప్రయోగ విధానం అన్నమాట. గైడెడ్ మిసైల్స్, అస్త్రమంత్రాలు. అలాంటి మంత్రాలు ఎన్నో ఉన్నాయి ఋగ్వేదంలో. అవి తెలియదు మనకి చాలా వరకు. మనం ఏదో కానీ మనకు అది ఆ శక్తి మంది. గైడెడ్ మిసైల్స్ లాంటి అస్త్రాలు ఉన్నాయన్నమాట. అలాంటి మంత్రాలన్నింటినీ తీసి దాదాపు ఆయన ఒక 14 విశిష్ట మంత్రాలతో ఒక మంత్రకల్పాన్ని మనకి ఇచ్చారు. భారతీయులు శత్రు బాధల నుంచి, పరాయి దేశస్థుల పరాధీనతకు గురవుతున్నటువంటి బానిస బాధల నుంచి, దాస్యభావాల నుంచి విముక్తి చెంది అభ్యుదయ మార్గానికి వెళ్ళి నిజమైన వ్యక్తిత్వ వికాసాన్ని సాధించి ఋషులు మనకు అందించినటువంటి దివ్యమైన వేద నిధిని పరిశీలించి అద్భుతమైనటువంటి విజయాలను సాధించాలి అంటే అందుకున్నటువంటి ఒకే ఒక్క ఉపాయం, ఋషులు ఆచరించినదే మనం ఆచరించాలి. అది ఇంద్రయజ్ఞం. ఏ ఋషి అయినా సరే ఇంద్రుని తర్వాతే వాళ్ళకి వచ్చింది. ఆఖరికి అగస్త్యుడి జీవిత చరిత్రలో కూడా ఉంది. అగస్త్యుడు ఇంద్రుడు ఎందుకులే అగ్ని చాలనుకుని యజ్ఞం చేస్తూ ఉంటే అప్పుడు అగ్ని ఇంద్ర ఈ 2 శక్తులు ఆయనకు దర్శనమయ్యి, మా ఇద్దరిని కలిపితేనే నీకు అభ్యుదయం, మా ఇద్దరిని విడదీస్తే నీకు ఏదీ లేదు అని చెప్తా. అందుకనే ఒక మంత్రం ఉంది, అరం కృణ్వంతు వేదింసమగ్నిమిందతాంపుర తత్రామృతస్య చేతనం యజ్ఞం తే తనవావహై. యజ్ఞం అమృతత్వం అవుతుంది ఎప్పుడు మా ఇద్దరిని నువ్వు ఆహ్వానించు. సో ఇంద్రుడు లేకపోతే అసలు యజ్ఞం లేదు, అగ్ని లేకపోతే యజ్ఞం లేదు. అగ్ని ఇంద్ర కాంబినేషన్ అనేది ఇంకా అసలు అద్భుతమైనది. అది అద్భుతమైన శక్తి, అగ్ని ఇంద్ర కాంబినేషన్. సో అందుకని ఇంద్రయజ్ఞం. సో ఈ ఇంద్రయజ్ఞం ఏంటంటే, ఒకటి బాకీ యజ్ఞంగా చేసుకోవచ్చు, 2 జపయజ్ఞంగా చేయొచ్చు. ఇందులో మంత్రాలను జపం చేసుకున్నా మంచి ఫలితమే, యజ్ఞము చేయొచ్చు. ఇది ఎవరెవరు చేయొచ్చు? మళ్ళీ ఆయన ఒక్కడే క్లియర్గా చెప్పారు. ఆయన బ్రాహ్మణులు ఒక్కళ్ళే కాదు, వైదిక ఋషులు కులాలకు అతీతంగా ఉన్నారు. సో వాళ్ళు క్షత్రియుడ అంటే గుణభేదం, గుణం వలన వాళ్ళు క్షత్రియుడు బ్రాహ్మణుడు అనబడ్డారు, కానీ జన్మచేత కాదు. కాబట్టి అందరూ చేసుకోవచ్చు. కావాల్సిన నియమాలు ఏంటి? మాంసభక్షణ, మద్యపానం, ఇట్లాంటి వ్యభిచారం ఇట్లాంటివి ఉండకూడదు. అలా ఉండి ఎవరైనా చేసుకోవచ్చు. లేదు మీరు చేసుకోలేకపోతే ఋత్విజుల సహాయం తీసుకొని, బ్రాహ్మణుల సహాయం తీసుకొని, యజ్ఞం తెలిసినటువంటి వాళ్ళ సహాయం తీసుకొని చేయొచ్చు. కానీ ఇంద్రయజ్ఞం జరుగుతూ ఉంటే శత్రువులు ఎలాగైతే ముందుకొచ్చారో అలాగే వాళ్ళు తరిమివేయబడతారు భారతదేశం నుంచి. అన్య మతాలని, ఈ మత హింసాలని, ఇవన్నీ కూడా తొలగాలంటే ఏంటి? ముందు వెలుగు వ్యాపిస్తూ ఉంటే చీకటి తొలగినట్లుగా ఇంద్రశక్తి వ్యాపిస్తూ ఉంటే భారతదేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దుష్టశక్తి దానికై అదే వెళ్ళిపోతుంది. వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చచ్చిపోతారన్నారు గణపతి ముని. ఆయన ప్రిడిక్షన్స్ ఇచ్చారు. అఫ్ కోర్స్ నేను రికార్డింగ్ దీంట్లో చెప్పలేను. భారతదేశానికి జరగబోయే ప్రిడిక్షన్స్ ఇచ్చారు ఆయన. ఆయన చెప్పిన ప్రిడిక్షన్సే ఈరోజు జరుగుతున్నాయి, అవే జరుగుతాయి కూడా. సో అలా జరుగుతుందని ఆయన ఇంద్రయజ్ఞం ఇచ్చారు. ఈ ఇంద్రయజ్ఞం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ముందు భారతదేశం, ప్రతి భారతీయుడు, అది ముఖ్య ఉద్దేశం. తర్వాత ఇంకా ధన, ధాన్య, ఐశ్వర్య, కామ్య కర్మలన్నీ సాధించవచ్చు దీంతో. ఇది అది అని ఏం లేదు. ఏదైనా సరే మనకి ఇప్పుడు పురాణికంగా గణపతి చేస్తే ఇది వస్తుంది, సరస్వతి చేస్తే అది వస్తుంది, దుర్గ చేస్తే ఇంకోటి వస్తుంది, ప్రత్యంగిర చేస్తే ఒకటి వస్తుంది, ప్రత్యంగిర చేస్తే శత్రువులు అంటారు. అలాగా అది ఇంద్రుడు అంటే ఇంకా శత్రువులు అనుకో, ధనం అనుకో, ధాన్యం అనుకో, ఐశ్వర్యం అనుకో. ఎందుకంటే ఆయనకే ఉన్న పేరే అది, అన్ని విధాల అభ్యున్నతి. వాజపేయుడు, మఘవన్, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి ఆయనకి. సో అన్నీ సమకూరేది ఒక్కటే మహత్తర ఉపాయం, అన్నీ సమకూరేది. మనం 100 చేయాల్సిన పనిలే. ఇంద్రయజ్ఞంలో ఇంద్రుడు, అగ్ని, వైశ్వానరుడు, రుద్రుడు, సవిత్రుడు, ఆదిత్యుడు, సూర్యుడు మొత్తం అందరూ వచ్చేస్తున్నారు. వరుణుడు, మిత్రుడు అందరూ వచ్చేస్తారు ఈ యజ్ఞంలో. ఒక్క యజ్ఞం అందరూ వచ్చేస్తారు. సో ఇది నెలకొకసారి చేసుకుంటే చాలు. పౌర్ణమికో, లేదు దుష్టశక్తి పోవాలి ఇంకోటి అది అంటే అమావాస్యకు ఒకసారి, అమావాస్య పౌర్ణమి చెప్పి చేసుకుంటే పెద్ద ఖర్చు కూడా అవుతుంది. సో అందుకని గణపతి ముని గారు తెలిపిన ఉపాయం. దీనిని ఆయన శిష్యుడు బ్రహ్మర్షి దైవరాత ఒక పరికల్పన విధానం కూడా ఇచ్చారు మనకి. అంటే ఇప్పుడు మనకి శాఖలు ఉన్నాయి కదా, యజుశాఖ వాళ్ళు ఇలా యజ్ఞం చేయాలి, అధర్వణ శాఖ వాళ్ళు అలాగా, రుక్షాఖ వాళ్ళు ఇలా కాదు, అందరూ కలిపి ఒకే ప్రయోగ విధానంలోకి వెళ్తే యూనిఫార్మిటీ ఉంటుందని ఆయన ఒక అద్భుతమైన ప్రయోగ విధానం కల్పించి ఇచ్చారు మనకి. సో అలా సంస్కృతంలో ఉన్న ఈ గ్రంథాన్ని నేను తెలుగులోకి అనువదించడం జరిగింది. సో ఇగోండి ఇక్కడ ఉన్న బొమ్మ కూడా అదే. ఈ పై నుంచి వచ్చేది ఇంద్రశక్తి, కింద నుంచి పైకి వెళ్ళేది అగ్నిశక్తి. ఈ రెండు కలవాలన్నమాట.
సో ఈ బొమ్మకు అద్భుతమైన అర్థం ఉంది, మంత్ర అర్థం తర్వాత చెప్పుకుందాం. సో ఇందులో ఇలాగ విశిష్ట మంత్రాలు ఉన్నాయి, దాదాపు 500 మంత్రాలు ఉన్నాయి ఇందులో, 500 పైనే ఉన్నాయి. సో ఇవన్నీ గణపతి ముని గారు ప్రబోధించింది అనమాట. ఎప్పుడైతే ఇంద్రయజ్ఞం అనేది జరగడం మొదలు పెడుతుందో మనకే తెలియదు ఎలా వచ్చిన వాళ్ళు ఎలా పోతారో, ఈ కష్టం అనేటువంటిది. అంటే అది జరిగింది, వేదంలో జరిగింది, మనకు జరుగుతుంది, అది ఖచ్చితం, అది నిశ్చయం. ఈ మధ్యకాలంలో కూడా మీరు నిర్వహించారు యజ్ఞం. అవునండి, మొన్న 17వ తారీఖు ఈ గ్రంథాన్ని ఆవిష్కరించాము. ఆవిష్కరించిన రోజు వాళ్ళు ఏ కులం, ఏ వర్ణం, ఏ వర్గం ఏం లేదు, అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా యజ్ఞంలో ఆహుతులు వేయడానికి వచ్చి కూర్చోండి అని చెప్పాము. చాలా సంతోషించారు అందరూ, నిజంగా ఆనందించారు. ఎందుకంటే చాలా మందిని యజ్ఞం దగ్గరికి రానివ్వరు. ఒకవేళ వచ్చినా సరే ఆ బ్రాహ్మడు వద్దంటే వీళ్ళు చేస్తున్నారనే ఒక వెలితి, లేకపోతే ఒక న్యూనాయత, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. అగ్ని మన శరీరంలో ఉన్నాడు, ఇంద్రుడు మన శరీరంలో, అటువంటి అగ్ని నుంచి మనల్ని దూరం చేయడానికి ఏం సరిపోతుంది, కుదరదు. గణపతి ముని అదే చెప్పారు. సో ఇంకో నెక్స్ట్ వస్తున్నాయండి ఇంకా గ్రంథాలు, గణపతి ముని గారు చెప్పిన అగ్నికి సంబంధించిన గ్రంథం ఒకటి వస్తుంది, అగ్ని వైభవం. అలాగే దశమహావిద్యాది సూత్రావళి ఆయన ఇచ్చిన గ్రంథాల్లో అది చాలా విశిష్టం. చాలా మంది ఆయన చిన్నమస్తా ఉపాసన చేశారు, కపాల భేదనం జరిగింది. ఆయన శరీరమే ఒక విద్యుత్ యంత్రం, ఆయన శరీరం ఒక విద్యుత్ యంత్రం, అది తట్టుకోలేని శక్తి మనకి. అట్లాంటి ఆయన దశమహావిద్యాది సూత్రావళి అని చెప్పని, తంత్రశాస్త్రం ఉద్భవించింది వేదంలోంచి, కానీ తంత్రం మనకు బాగా వినబడుతోంది వేదం కన్నా. కాదు నాయన, తంత్రం వేదంలోంచి వచ్చింది, నువ్వు తంత్రశాస్త్రాన్ని వెళ్ళినా పర్లేదు కానీ వేదాన్ని ధిక్కరించద్దు. కానీ వేద మార్గం నీకు సరళమైంది, భద్రమైంది, ఆనందకరమైంది. తంత్రంలో ఉన్నంత కాంప్లికేషన్ వేదంలో ఉండదు అసలు. తంత్రంలో యంత్రం, మంత్రం, తంత్రం, నైవేద్యం చాలా ఉంటాయి. అర్ధరాత్రి చేయాలి, అప్పుడు చేయాలి, ఈ తిథి చేయాలి. వేదం అలా అక్కడ ప్రతిరోజు చేయొచ్చు, పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం చేయొచ్చు. వేదానికి అసలు ఎక్కువ కాంప్లికేషన్స్ లేవు, తంత్రశాస్త్రానికి ఎక్కువ ఉన్నాయి. సో ఇలా ఆయన దశమహావిద్యాది సూత్రావళి ఇట్లా గ్రంథాలన్నీ నిదానంగా నేను తెలుగులోకి అనువదిస్తున్నాను. ఇదంతా ఆయన ప్రేరణే. నిదానంగా ఒక్కొక్కటి ముద్రించాలి. ఇప్పుడు ఈ గాయత్రి తపోవనం అనే ఆశ్రమం, అవును, వారి ఆదర్శాలతో మీరు ఓన్లీ వైదిక విధానానికి అంకితమైన ఆశ్రమం. అంటే నేను తంత్రశాస్త్రాన్ని అగౌరవపరచను. నేను నా బాల్యంలో తాంత్రిక మంత్రాలు చేశాను, సో పంచాక్షరి, బాల ఇలాగా. కానీ ఏంటంటే అవి మంచివే, కానీ మన రూట్స్ వేదం కదా, అటు వెళ్దాం. ఇంకా అంతే, ఆయన చెప్పినట్టు వేదానికి అంకితం అవుతాం. ఇందాక మీరు చెప్పిన ఒక అంశం, ఈ హైదరాబాద్లోనే శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం రజతోత్సవాలకి గణపతి ముని గారిని పిలిచారు. ఇది ఒకటి చెప్పుకోవాలి మనం. 1927 ఫిబ్రవరి 16, 17, 18 తారీఖుల్లో జరిగింది ఇది హైదరాబాద్లో. మన చాదర్ఘాట్ దగ్గర ఆది హిందూ భవన్ అని ఉంది. అవునండి. అక్కడికి ఊరేగింపుగా తీసుకొచ్చి గణపతి ముని గారికి కంకణం తొరిగి ఆయన ఏనుగు మీద ఊరేగిస్తూ, ఎక్కడి నుంచి ప్రెసిడెన్సీ రోడ్డు మీదుగా సికింద్రాబాద్ నుంచి ఊరేగిస్తూ తీసుకొచ్చి, ఈయన భాగ్యారెడ్డి, ఇందాక మీరు మొదట్లో ఉన్నారు భాగ్యారెడ్డి వర్మ గారు. అవునండి. అలాగే తనికెళ్ళ వీరభద్రుడు, ప్రొఫెసర్ తనికెళ్ళ వీరభద్రుడు గారు, వీళ్ళు అధ్యక్షులు జరిగింది. అప్పుడు ఆయన ఇచ్చిన ఉపన్యాసం కూడా ముద్రితమైంది. అప్పుడు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ 1928 రజతోత్సవ సంచికలో కూడా ముద్రితమైంది. చాలా అద్భుతమైనటువంటిది. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఒక వస్త్రం పైన ఆయనకి బిరుదమును రాసి, ముని బిరుదమును రాసి దాన్ని చట్రానికి కట్టి ఆయనకి బహుకరిస్తారు ముని. అప్పటి నుంచి గణపతి ముని గారు ముని అని ఆయన పేరులో ఆయన యాడ్ చేసుకున్నారు. అంతకు ముందే అనుకున్నా వీళ్ళు దాన్ని అఫీషియల్గా ముని, ఈయన గణపతి ముని అని చెప్పని ఒక పేరు నిర్ణయించారు. మన హైదరాబాద్లో కూడా ఆయన 1927-28లో నిజాం కాలేజీలో, ఆల్బర్ట్ రీడింగ్ హాల్లో, చిత్రా టాకీస్లో, జంషద్ కాలేజీలో, మహబూబ్ కాలేజీలో, నిజాం కాలేజీలో, రెడ్డి హోటల్లో చాలా విస్తృతమైన పర్యటన చేశారు. ఎన్నెన్నో ఉపన్యాసాలు చేశారు. ఆయన శిష్యులు ఎవరు అనుకుంటున్నారు హైదరాబాద్లో? బూరుగుల రామకృష్ణరావు గారు ఆయన శిష్యులు, గవర్నర్. తనికెళ్ళ వీరభద్రుడు ఆయన శిష్యులు, ప్రొఫెసర్ తనికెళ్ళ వీరభద్రుడు. అట్లాగే మాడపాటి హనుమంతరావు గారు ఆయన శిష్యుడు, దిగ్గజాలు వీళ్ళు. రాయప్రోల్ సుబ్బారావు గారు ఆయన శిష్యులు అప్పుడు హైదరాబాద్లో. బొల్లారంలో ఉన్నటువంటి రావు సాహెబ్ వెంకటరెడ్డి గారు ఆయన శిష్యుడు. చాలా గొప్ప గొప్ప వాళ్ళు. అంటే ఆ కాలంలో అడ్వకేట్లు, ప్లీడర్లు, గవర్నర్లు, మరి ఇట్లాంటి వాళ్ళందరూ కూడా గణపతి ముని దగ్గర మంత్రదీక్షలు తీసుకొని గణపతి మునిని తమ గురువుగా భావించినటువంటి వాళ్ళు హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో కొన్ని వందల మంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళని లేదు. అంటే ఇప్పుడు నేను చెప్పిన కొన్ని మచ్చుకి కొన్ని పేర్లు.
సో ఇది గణపతి ముని గారి అసలు చాలా అద్భుతమైన ఇదండి. మీరు ఆధ్యాత్మిక సాధనా మార్గంలోకి రావడానికి ముందేమిటి మీ నేపథ్యం? ఏది మిమ్మల్ని ఈ మార్గంలోకి రప్పించింది? అది చెప్పాలంటే అంటే బాల్యంలోనే జరిగిన ఒక చిన్న సంఘటన అండి. అంటే ఇది చిన్నపిల్లలుగా మనకి ఎన్నో జరుగుతూ ఉంటాయి. వాస్తవానికి భగవంతుడు మన బాల్యంలోనే వచ్చి మనల్ని తట్టి లేపుతాడు అంటారు. అవి గుర్తున్న వాళ్ళకి అదొక సుకృతం అనుకోవాలి. మీకు హాస్యాస్పదం అనిపించవచ్చు. నాకు ఆధ్యాత్మిక జిజ్ఞాస కానీ విచారణ కానీ పుట్టడానికి గల కారణం ఏంటంటే, ఒకనాడు నాకు బేసికల్లీ కుక్కలంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి కుక్కలు పెంచుకోవాలని ఉండేది. మేము విజయవాడలో ఉండేవాళ్ళం, సత్యనారాయణపురంలో. ఒకరోజు మధ్యాహ్నం పూట నేను బయట ఆడుకుంటూ ఉంటే ఒక ఆయన ఎవరో నల్లగా ఉన్నాడు. ఈ రోజుకి కంటికి కట్టిన రూపం ఉంది. ఎందుకంటే నాకు అది ఒక భగవత్ శక్తే వచ్చి అలా మార్చింది నన్ను అని ఒక ఇది. ఒక నల్లటి పెద్ద కుక్కను తీసుకొచ్చాడు. చాలా పెద్ద కుక్క, నల్లది జాతి కుక్క. దాన్ని తీసుకొచ్చి మా ఇంటి ముందు చెట్టుకు కట్టేశాడు, రోడ్డు అవతల. నాకు ఆ కుక్క కావాలి ఇప్పుడు. నేను వెళ్ళి అడిగాను, ఎంత అంటే 800 అన్నాడు. ఆ రోజు 800 రూపాయలు అన్నాడు. నేను మా అమ్మని వెళ్ళి అడిగాను. మా నాన్నగారు బ్యాంకులో ఉద్యోగం చేస్తారు, లేరు ఇంట్లో. మా అమ్మని అడిగాను. ఇంకా అసలు వదిలిపెట్టలేదు అన్నమాట. చిన్నపిల్లవాడు పెంకితనం చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా అలా విసిగిస్తే ఆఖరికి నా బాధ పడలేక మా అమ్మ సరే పద అని చెప్పని అప్పటిదాకా నుంచో నా కుక్కను చూస్తున్న వాడిని అప్పుడు పద అని చెప్పని వెళ్ళేటప్పటికి వాడు లేడు, కుక్కను తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంకా ఏడుపు ఒక వేదన అయిపోయింది, ఆవేదన అయిపోయింది. ఏమైందో తెలియదు. ఇంతలోనే ఆ వీధిలో ఎవరో పోయారు. సో ఈ బాధ అక్కడ పోయారు. ఇప్పుడు సాయంత్రం స్నాక్స్ టైం అయింది. మా అమ్మ ఏదో చేస్తోంది కిచెన్లో. ఇప్పటికీ కంటికి కట్టిన రూపం ఉంది. గ్యాస్కి పోయి గట్టు మీద అలా చేస్తోంది. వెళ్ళి అడిగాను, చావంటే అసలు చచ్చిపోవడం అంటే ఏంటి? ఈ పెంకితనం ధోరణిలో ఉన్నాను కదా, చాలా విసిగించేశాను. ఆ రోజు బాగా విసిగించాను మా అమ్మని. చావడం అంటే ఏంటి, చచ్చిపోవడం అంటే ఏంటి, చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇదే ప్రశ్న. తను ఏ పనిలో ఉందో ఏమో కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవుడి దగ్గరికి వెళ్తారు. ఇక అక్కడి నుంచి మొత్తం ఇంకా ఆ రోజు నుంచి నా భావధోరణి అంతా మారిపోయింది. అంటే నేను చచ్చిపోతే ఏం చేస్తారు? నేను చచ్చిపెడితే పూడ్చి పెడితే అమ్మ నరవన, కాలిస్తే నాకు కాలదా? నేను చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాను? ఈ రకంగా మారిపోయింది నా ఆలోచన అంతా. అప్పటిదాకా ఒక రకమైన భావంలో, అంటే ఒక రకమైన ఎక్స్ట్రావర్ట్, అంటే అందరితో కలిసి ఆడుకునేవాడిని. ఇంకా ఆ రోజు నుంచి ఒక రకమైన ఏకాంతానికి ఇష్టపడే గుణం ఒకటి లోపల నుంచి బయటకు వచ్చింది. ఇక అక్కడి నుంచి అది సరిగ్గా నాకు 8వ ఏట 1982-83 నాకు బాగా గుర్తు. ఇంకా అక్కడి నుంచి ఇది అయిపోయింది. తర్వాత ఆ మరుసటి సంవత్సరమే నాకు ఒక చాలా, అంటే వయసుకి అది ఒక భయంకరమైన అనుభవం, కానీ తపస్సుకి అది ఒక అద్భుతమైన అనుభవం. తపస్సులకి, అందుకని తపశ్శక్తిని తట్టుకోవాలంటే సామర్థ్యం ఉండాలంటారు. భగవత్ శక్తిని తట్టుకోవాలంటే శరీరానికి సామర్థ్యం ఉండాలి. సామర్థ్యం లేకపోతే అది భయంకరమైన ఇదే అవుతుంది. ఏంటి నాకు ఒక అనుభవం కలిగింది. హైదరాబాద్ మా తాతయ్య గారు వాళ్ళ ఇంట్లో, ఆయన ఆర్టీఓగా చేసి రిటైర్ అయ్యారు. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏమైందంటే మధ్యాహ్నం ఉన్నట్టుండి ఒక రకమైన జ్వరంలాగా అనిపించింది. వెళ్ళి పడుకున్నాను అంతే. ఇంకా ఎన్ని గంటలు ఉన్నానో ఏం జరిగిందో తెలియదు. ఒక రకమైన అద్వితీయమైన అనుభవం అది. అంటే ఇంకా వాక్కుతో కానీ మనస్సుతో కానీ స్మరించడానికి బుద్ధిలో అది ఒక ఎరుక కనపడుతూ ఉంది. ఇంకా అక్కడి నుంచి పూర్తిగా మారిపోయి ఇలాగే చాలా కలిగాయి అనుభవాలు. ఈ అనుభవాలకి ఈ సమాధానం ఎవరు చెప్పగలుగుతారు? అది అమ్మకి చెప్పలేను, నాన్నకి చెప్పలేను. చాలా కాలం నాలో నేనే మదంలో ఉండిపోయాను. నాకేమన్నా రోగమా, రుగ్మత, అంటే ఆ అనుభవం వచ్చినప్పుడు చేయి కదపలేను, కాలు కదపలేను, ఎక్కడున్నానో తెలియదు, అసలు అలా ఉండిపోతాను. అలా ఎన్ని గంటలు ఉండిపోయానో కూడా తెలియదు. సో ఇదేమన్నా ఒక బలహీనత, రోగమా అనేది తెలియదు. ఇలా ఉంటూ ఉండేది అనమాట. అలా నిదానంగా ఊహ తెలిసిన తర్వాత మళ్ళీ ఆ అనుభవాలు అలా తరచూ వస్తూ ఉండేవి. బాల్యంలో 8వ ఏట నుంచి 16వ ఏట ఎప్పుడైతే ఈ అనుభవం మళ్ళీ వచ్చిందో, ఇంకా అప్పుడు ఈ సాధనా మార్గానికి స్థిరపడటానికి ఇంకొక నాంది పడిందనమాట. మా నాన్నగారి ద్వారానే, మా నాన్నగారు ఇచ్చిన సంస్కార బీజములే అని చెప్పాలి. ఇదంతా ఆయన ఏర్పరిచిన ఒక అద్భుతమైన మార్గం. ఎందుకంటే ఆయన చాలా చోట్ల అందరికీ అయ్యప్ప స్వామి దీక్ష విధానం నేర్పించి గురుస్వామిగా ఉన్నారు చాలా చోట్ల. అంటే ఆయన వెళ్ళిన చోటల్లో అదే ప్రథమం. అలా ఒక ఇది, అంటే ఆయన బాల్యం నుంచి మా ఇంట్లో దేవీ నవరాత్రులు చేయడం ఇలా ఉండేది. సో ఇంకా మా నాన్నగారి యొక్క ఈ మార్గంలో ఉండేటప్పటికీ నాకు ఆ భక్తి
సో దీనికి భక్తి ముఖ్యం అనేటువంటిది ఒక భావన వచ్చేసి ఇంకా నాకు చిన్నప్పటి నుంచి ఇంకా అలా నేను అట్లా ఈ మార్గంలోకి ఈ ప్రవేశించడం మార్గంలోకి అలా వచ్చి అది భక్తి కాస్త యోగంలోకి వెళ్ళి యోగం కాస్త ఈ రకమైన ఈ క్రమంలో కావ్యకంఠుల పుస్తకాలు మీకు లభించటం అలా మా వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. వీడు గణపతి ముని అంటారు, మన కుటుంబంలో ఎవరికీ లేదు అసలు ఆ గణపతి ముని అనే పేరు ఎవరు వినలేదు. చాలా మందికి తెలీదు. మా కుటుంబంలో కూడా నేను బయటకు వచ్చి ఈ వీడియోలు చేయడం మొదలుపెట్టిన తర్వాత గణపతి ముని గారి యొక్క ఇదేంటి అనేది తెలిసింది. అప్పటిదాకా ఏంటి ఉమాసహస్రం ఇంద్రాణి సప్తశతే 190 మందికి తెలిసింది. ఉమాసహస్రం ఇంద్రాణి సప్తశతే వేరు తెలియదు. కానీ ఆ గణపతి మునిలో ఎన్ని కోణాలు ఉన్నాయి, ఆ గణపతి మునిలో ఎంత వైభవం దాగుంది, ఆయన అసలు వర్ణించడానికి వీలు లేనటువంటిది, మానవ మేధస్సుకి అగ్రాహ్యమైనటువంటి దివ్య శక్తి గణపతి ముని గారు. చాలామందికి అది తెలియదు. సో ఆ రకంగా నన్ను ఆయన బాగా అసలు ప్రభావితం చేశారు. ఒక పెద్ద మ్యాగ్నెట్ పక్కన చిన్న మ్యాగ్నెట్ ఉంటే అలా ఆయన ఒక పెద్ద మహాశక్తి. ఇంకా అక్కడి నుంచి ఇంకా మనసు వేరే దగ్గరికి వెళ్ళలేదు. లోకంలో ఎంతమంది గురువులు ఉండుగాక, ఎన్ని దేవతాశక్తులు ఉండుగాక, ఒక అద్భుతమైన దేవతాశక్తి మనల్ని ఆకర్షించి మనల్ని పట్టుకున్న తర్వాత మనం ఇంకా అటు ఇటు చూడం. సో ఆ రకంగా నేను గణపతి ముని గారికి ప్రభావితం అవ్వడం, నా సాధనా జీవితాన్ని ఆయన సంస్కరించడం. అంటే నేను వాస్తవానికి దత్త సాంప్రదాయం, దత్తాత్రేయులు వారి భక్తుడిని. సో ఆ దత్తుడే సకల గురు స్వరూపం. నాకు ఆ దత్తుడే ఈ గణపతి ముని గారి మార్గంలోకి తీసుకొచ్చారు. అలా నాకు ఎన్నో నిదర్శనాలు, ఎన్నో అనుభవాలు గణపతి ముని గారితో కానీ, గురువులతో కానీ, ఈ అవధూతలతో కానీ ఇలాగా జరిగాయి. ధన్యవాదాలు ఫణిమాధవ్ గారు. చాలా సంతోషం అండి. గణపతి ముని గారి గురించి ఈ తరం వారికి తెలియనటువంటి ఎన్నో కొత్త కోణాలను మీరు ఈ కార్యక్రమం ద్వారా ఆవిష్కరించారు. చాలామందికి ఏంటంటే వారు తపస్సు, ఆధ్యాత్మిక రంగం ఇంతే తెలుసు తప్ప సామాజిక కోణం తెలియదు. సో వారిలోని ఈ సామాజిక కోణాన్ని ఆవిష్కరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరో సందర్భంలో మళ్ళీ కలుసుకుందాం. చాలా సంతోషం. ఈ వేదికని క్రియేట్ చేసి, లేకపోతే ఈ అవకాశాన్ని కల్పించుకొని గణపతి ముని గారి గురించి తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాస నిజంగా అభినందనీయం. చాలా సంతోషం. ఏతత్ సర్వం సద్గురుదేవతార్పణమస్తు.